ఈ మధ్యనం హైదరాబాద్ ఔట్స్కర్ట్స్లో ఒక సైలెంట్గా ఉండేటువంటి ఫామ్ హౌస్లో ఒక చిన్న విషయం జరిగింది. కాని ఆ విషయం వల్ల చివరికి ఒక జీవితం మర్చిపోయింది. రావి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిటీలో బాగా బిజీ జాబ్ చేస్తాడు. వీకెండ్కి రిలాక్స్ అవ్వడానికి తన ఫ్రెండ్ శ్రీకాంత్ దగ్గర ఫామ్ హౌస్కి వచ్చేశాడు. అక్కడ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం, పవర్ కట్స్ మరియు ఒక సైలెన్స్, అది రావికి రిఫ్రెష్మెంట్ లాగా అనిపించింది. కాని 2 రోజులకి శ్రీకాంత్ ఎమర్జెన్సీ వల్ల సిటీకి వెళ్ళిపోయాడు. రావి ఒక్కడే అక్కడ ఉండడం స్టార్ట్ చేశాడు. ఆ రాత్రి మధ్యరాత్రి 12:30 మళ్లీ పవర్ కట్. రావి టార్చ్ తీసుకొని బాత్రూం వెళ్లడం స్టార్ట్ చేశాడు. వెళ్తున్నప్పుడు కిచెన్ దగ్గర ఒక సౌండ్ వినిపించింది, తుక్ తుక్ తుక్. హీ టర్న్ చాలా స్లోగా ఆ డోర్ ఓపెన్ చేసి చూశాడు. ఏమీ లేదు, ఎంప్టీ కిచెన్, లైట్స్ ఆఫ్. బట్ గ్రౌండ్ మీద ఒక నోట్ ఉంది. నోట్లో రాసినట్టు, మీరు ఎక్కడ ఉన్నారో తెలుసు, మిమ్మల్ని చూడటం కోసం ఇక్కడికి వచ్చాను, రవ్వాలేదు. రావి షాక్లో పోయాడు. ఏ నోట్ హ్యాండ్ రైటింగ్ శ్రీకాంత్ది కాదు. అతడు మిడ్నైట్ కాల్ చేయడం ట్రై చేశాడు, కానీ నో సిగ్నల్. ఎర్లీ మార్నింగ్ 4కి స్లీప్ వచ్చింది. నెక్స్ట్ మార్నింగ్ రావి ఫోన్ పవర్ ఆన్ చేశాడు. ఒక మిస్డ్ కాల్. నంబర్ చూడగానే షాక్. శ్రీకాంత్. మిస్డ్ కాల్ టైం 12:35 AM. రావి ఇమీడియట్గా కాల్ చేశాడు. హే శ్రీకాంత్, నువ్వు మిడ్నైట్ కాల్ చేశావా? అక్కడ ఏదో ఉంది. నన్ను ఏమైనా వెతికిస్తున్నారా అనిపిస్తుంది. శ్రీకాంత్ రెస్పాన్స్. రావి, నేను కాల్ చేయలేదురా, కానీ అర్జెంట్గా చెప్పాలి. ఆ ఫార్మ్ హౌస్ ఓనర్ నాకు ఇప్పుడే చెప్పాడు. ఏ ఫార్మ్ హౌస్ లాస్ట్ ఇయర్లో ఒకరికి రెంట్కి ఇచ్చారు. ఆ పర్సన్ అక్కడే సూసైడ్ చేసుకున్నారు. మిడ్నైట్కి కిచెన్లో సౌండ్స్ వినిపిస్తాయంతా. రావి ఫోన్ వదిలేసి వెంటనే లగేజ్ తీసుకొని కార్లో పడి వచ్చేశాడు. కానీ ట్విస్ట్, ఫైనల్ సీన్లో కార్లో సీట్ పైన చిన్న నోట్. రావి, మీరు నన్ను వదిలేస్తున్నారు, కానీ నేను మిమ్మల్ని వదలను. ఇక్కడ ప్రతిరోజు మీకు ఊహించలేని థ్రిల్లింగ్, ఎమోషనల్, హార్ట్ టచింగ్ స్టోరీస్ చెప్పడం మా పని. మీ ఎంజాయ్ చేయడం మీ బాధ్యత. ఇంకా ఏమీ మిస్ అవ్వకండి. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.